జ్ఞానం మీ భవిష్యత్తును నిర్మిస్తుంది. డిజిటల్ ప్రపంచంలో మీ విజయానికి మార్గదర్శి. ఇక్కడ మీరు నేర్చుకుంటారు, ఎదుగుతారు. డిజిటల్ పాత్ విత్ అజయ్. లర్న్ అండ్ గ్రో అండ్ మూవ్ ఫార్వర్డ్. హలో అండి, ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. విశాఖపట్నం జిల్లాలో దివ్యాంగుల కోసం ప్రభుత్వం ఒక స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ప్రకటించింది. ఇది చాలా మందికి కెరియర్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. అందుకే దీనికి సంబంధించిన ప్రతి వివరంలోకి లోతుగా వెళ్ళి అంత క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇది ఏదో మామూలు స్లైడ్ కాదు. ఇది ప్రభుత్వం జారీ చేసిన అఫీషియల్ నోటిఫికేషన్. మనం ఇప్పుడు మాట్లాడుకునే ప్రతి పాయింట్ కూడా ఈ నోటిఫికేషన్ ఆధారంగానే ఉంటుంది. సో సమాచారం 100% నమ్మొచ్చు. అసలు విషయం ఏంటంటే, ప్రభుత్వం ఎప్పటినుంచో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను నింపాలనే లక్ష్యంతో ఈ డ్రైవ్ను స్టార్ట్ చేసిందన్నమాట. అసలు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ వెనుకున్న ఉద్దేశం చాలా పెద్దది. ఇది కేవలం ఆఫీస్లో ఖాళీలు నింపడం గురించి మాత్రమే కాదు. దివ్యాంగులకు సాధికారత ఇవ్వడం, వాళ్లకి కూడా సమాన అవకాశాలు కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. ప్రభుత్వ సేవల్లో వాళ్లని కూడా భాగం చేయడం ద్వారా మనం అందర్నీ కలుపుకోపోయే ఒక మంచి సమాజాన్ని నిర్మించగలమనే సందేశం ఇందులో ఉంది. సరే, ఇక అసలు మ్యాటర్లోకొచ్చేద్దాం. అంటే ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ ఫస్ట్ సెక్షన్లో వివరంగా తెలుసుకుందాం. అర్హతల విషయానికి వస్తే ముఖ్యంగా మనం 3 విషయాలు చూడాలి. 1 వైకల్య స్థితి అంటే డిజబిలిటీ స్టేటస్. 2 లోకల్ క్యాండిడేటా కాదా అనేది. ఇంకా 3 వయస్సు. ఈ మూడింటిని ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అప్పుడు డౌట్స్ ఏమీ ఉండవు. ఓకే, బెంచ్మార్క్ వైకల్యం అనే పదం ఈ నోటిఫికేషన్లో చాలా ఇంపార్టెంట్. దీనికి అర్థమేంటంటే, ప్రభుత్వ గుర్తింపు పొందిన మెడికల్ ఆఫీసర్ సర్టిఫై చేసినట్టుగా కనీసం 40% వైకల్యం ఉండాలన్నమాట. ఇది చాలా ముఖ్యమైన క్వాలిఫికేషన్. ఈ జాబ్స్ ప్రత్యేకంగా విశాఖపట్నం జిల్లా వాళ్లకోసమే. లోకల్ క్యాండిడేట్ అనిపించుకోవాలంటే కనీసం 4 సంవత్సరాలు ఈ జిల్లాలో చదివి ఉండాలి, లేదా ఇక్కడే నివసించి ఉండాలి. ఇక్కడి వాళ్లకే అవకాశాలివ్వాలనేది దీని ఉద్దేశం. ఇక ఏజ్ విషయానికొస్తే చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంది. జులై 1, 2026 నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఏకంగా 52 సంవత్సరాలు. ఇంకో విషయమేంటంటే, దివ్యాంగులకిచ్చే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనిలో కలిపే ఉంది. సో చాలామందికి ఇదొక మంచి ఛాన్స్. సరే, క్వాలిఫికేషన్స్ గురించైతే చూసాం గదా, మరి ఇప్పుడు అందరూ వెయిట్ చేసే డీటెయిల్స్. అసలు ఏ పోస్టులున్నాయి, ఏ డిపార్ట్మెంట్స్లో ఖాళీలున్నాయి, రండి చూసేద్దాం. గ్రూప్ 4 కేటగిరీలో అయితే మంచి అవకాశాలే ఉన్నాయి. చూడండి, జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 5 ఉన్నాయి. అలాగే ఒక టైపిస్ట్ పోస్ట్, ఇంకా ఒక ఎల్డీ కంప్యూటర్ పోస్ట్ కూడా ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి పోస్ట్లో కూడా వేర్వేరు రకాల వైకల్యాలున్న వాళ్లకి రిజర్వేషన్లు కేటాయించారు. ఇది చాలా మంచి విషయం. ఈ జూనియర్ అసిస్టెంట్ ఇంకా ఎల్డీ కంప్యూటర్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉండాలి. దాంతోపాటు పీజీడీసీఏ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ సర్టిఫికెట్ కూడా కంపల్సరీ. ఇంకోటి, జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు అప్లై చేసేవాళ్లు ఆఫీస్ ఆటోమేషన్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలి. మరి టైపిస్ట్ పోస్ట్ సంగతేంటి? దీనికి కూడా ఏదైనా డిగ్రీ ఉండాలి. దాంతోపాటు టైపింగ్ స్కిల్స్ కూడా కావాలి. ముఖ్యంగా తెలుగులో టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, ఇంకా ఇంగ్లీష్లో లోయర్ గ్రేడ్ సర్టిఫికెట్లు ఖచ్చితంగా ఉండాలి. అయితే ఇవి గ్రూప్ 4 పోస్టులు మాత్రమే కాదు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకి కూడా ఒక స్పెషల్ ఆపర్చునిటీ ఉంది. అదేంటంటే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్. కాకపోతే ఈ కేటగిరీలో ఈ ఒక్క పోస్టే ఉంది. సో కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉండొచ్చు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుకు స్పెసిఫిక్గా కొన్ని టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కావాలి. డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ లేదా బీఎస్సీ ఎంఎల్టీ ఉండాలి. దానితో పాటు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లు ఈ ఛాన్స్ను మిస్ చేసుకోవద్దు. ఓకే, క్వాలిఫికేషన్స్ ఏంటి, పోస్టులు ఏమున్నాయో చూసాం. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ స్టేజ్కొచ్చాం. అదేంటంటే అప్లికేషన్ ప్రాసెస్. అసలు ఎలా అప్లై చేయాలి? ఈ ప్రాసెస్ని ఇప్పుడు స్టెప్ బై స్టెప్ సింపుల్గా అర్థం చేసుకుందాం. సింపుల్గా 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, అప్లికేషన్ ఫామ్ని నీట్గా ఫిల్ చేయాలి. సెకండ్, అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ని జత చేయాలి. థర్డ్,
దాన్ని విశాఖపట్నంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్కి పంపాలి. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ డేట్ రోజున సాయంత్రం 5 గంటల లోపే అప్లికేషన్ వాళ్లకు చేరాలి. ఒక్క నిమిషం లేట్ అయినా తీసుకోరు. సో జాగ్రత్త. అప్లికేషన్ పెట్టేటప్పుడు చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద ప్రాబ్లం అవ్వొచ్చు. అందుకే ఈ చెక్లిస్ట్ని 1కి 2 సార్లు చూసుకోవడం మంచిది. ముఖ్యంగా వైకల్యాన్ని కన్ఫర్మ్ చేసే సదార్ఎం సర్టిఫికేట్, అలాగే లోకల్ స్టేటస్ని ప్రూవ్ చేసే స్టడీ సర్టిఫికేట్లు చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే అప్లికేషన్ ఇన్కంప్లీట్ అవుతుంది. సరే, అప్లికేషన్ పెట్టేశాం అనుకుందాం. ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇక చివరగా అప్లై చేసేవాళ్లు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని కీ రూల్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం చూడబోయేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇది అభ్యర్థులకు చాలా మేలు చేసే విషయం. ఈ వాక్యం నేరుగా గవర్నమెంట్ ఆర్డర్ నుంచి తీసుకున్నది. సెలక్షన్ ప్రాసెస్ గురించి ఇది ఏం చెప్తుందో తెలిస్తే చాలా మంది సంతోషిస్తారు. విన్నారు కదా, ఇది నిజంగా ఒక పెద్ద గుడ్ న్యూస్. ఈ జాబ్స్కి ఎలాంటి రిటన్ ఎగ్జామ్స్ లేవు, ఇంటర్వ్యూలు కూడా లేవు. సెలక్షన్ మొత్తం కంప్లీట్గా అకాడమిక్ మార్కుల మెరిట్ మీదనే ఆధారపడి ఉంటుంది. అంటే ఎగ్జామ్స్ టెన్షన్ లేకుండా క్వాలిఫికేషన్స్ని బట్టి గవర్నమెంట్ జాబ్ సంపాదించే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇది. అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ డేట్, ఏప్రిల్ 11, 2026. క్యాలెండర్లో ఇప్పుడే మార్క్ చేసి పెట్టుకోండి. ఇదే అప్లికేషన్లకు లాస్ట్ డేట్. ఒక్కరోజు లేట్ అయినా సరే ఛాన్స్ మిస్ అయినట్టే. అందుకే లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చెయ్యొద్దు. ఇక చివరగా కొన్ని ఇంపార్టెంట్ రూల్స్. 1. వేర్వేరు పోస్టులకు అప్లై చేయాలంటే ప్రతి పోస్టుకు సపరేట్గా అప్లికేషన్ పెట్టాలి. 2. సాదర్ఎం సర్టిఫికేట్ని మళ్లీ వెరిఫై చేస్తారు కాబట్టి అది పక్కాగా ఉండాలి. 3. ఒకవేళ ఇద్దరి మార్కులు టై అయితే ఎవరికైతే వైకల్యం పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందో వాళ్లకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. చూశారు కదా, ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే కేవలం కొన్ని ఉద్యోగాలే నింపడం మాత్రమే కాదు. ఇది ఒక హోప్, ఒక ఆపర్చునిటీ. అందర్నీ కలుపుకోపోయే సమాజం వైపు మనం వేస్తున్న ఒక స్టెప్ అన్నమాట. మన జిల్లాలు అభివృద్ధి చెందుతున్న ఈ టైంలో ఇలాంటి ప్రయత్నాలు టాలెంటున్న ప్రతి ఒక్కరికి వాళ్ల శారీరక స్థాయితో సంబంధం లేకుండా సరైన అవకాశాలు అందేలా చేస్తాయి. సో అర్హులైన వాళ్లు తప్పకుండా అప్లై చేసుకోండి.